నెల్లూరు జిల్లా గూడూరులోని ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్రిక్తత తలెత్తింది. కాలేజీ వార్షికోత్సవ వేడుకల్లో ఘర్షణ చెలరేగింది. మద్యం మత్తులో విద్యార్థులు ఘర్షణకు దిగారు. కత్తులు, కర్రలు, కుర్చీలతో దాడులు చేసుకున్నారు. ఘర్షణలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరు జిల్లా గూడూరులోని ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్రిక్తత తలెత్తింది. కాలేజీ వార్షికోత్సవ వేడుకల్లో ఘర్షణ చెలరేగింది. మద్యం మత్తులో విద్యార్థులు ఘర్షణకు దిగారు. కత్తులు, కర్రలు, కుర్చీలతో దాడులు చేసుకున్నారు. ఘర్షణలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. థ్యాంక్ యూ సంపత్. నెల్లూరు జిల్లా గూడూరు ఆదిశంకర విశ్వవిద్యాలయంలో గత కొద్ది రోజుల క్రితం అంటే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. విద్యార్థులు విచక్షణ కోల్పోయి ఒకరిపై ఒకరు కత్తులు, కుర్చీలు, కర్రలపై దాడి చేసుకుంటున్న దృశ్యాలు మనం స్క్రీన్ పై చూస్తున్నాం. అంటే ఎంత భీతి కలుపుతున్నాయో ఆ దృశ్యాలు. విద్యా బుద్ధులు నేర్చుకోవాల్సినటువంటి పిల్లలు, అంటే భవిష్యత్తులో భావి ఇంజనీర్లుగా వెండవలసినటువంటి ఈ విద్యార్థులు, అంటే ఆ రక్తపు మరకలతో ఉన్నటువంటి ఆ టీ షర్ట్లు కానీ ఆ పిల్లలను చూస్తుంటేనే భయం వేస్తుంది. వీళ్ళు వీధి రౌడీలా, లేకపోతే వీళ్ళు ఏమన్నా రౌడీ షీటర్లా, లేకపోతే ఇంకేదైనా సరే మనం ఏదన్నా పెద్ద పెద్ద తగాదాలు ఏమన్నా చూస్తున్నామా అన్నటువంటి దృశ్యాలను అయితే భీతి కొలుపుతున్నాయి. ఆ దృశ్యాలు యూనివర్సిటీకి సంబంధించినటువంటి వార్షికోత్సవం జరుగుతుంది. ఆ సాంస్కృతిక కార్యక్రమాలు ఒక పక్క స్టేజ్ పై జరుగుతున్నాయి. కానీ కింద మాత్రం విద్యార్థులు రెండు బ్యాచ్లుగా విడిపోయి ఒకరిపై ఒకరు విచక్షణ రహితంగా, అంటే కత్తులు, కుర్చీలు, ఆ కుర్చీలతో అయితే దాడులు చేస్తున్నారు. ఇక్కడ ఈ ఘటనలో అయితే మాత్రం కొందరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ తీవ్రంగా గాయపడినటువంటి విద్యార్థులను స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలకు, అక్కడి నుంచి మెరుగైన వైద్యానికి కూడా వాళ్ళని ప్రైవేట్ వైద్యశాలకు కూడా తరలించిన పరిస్థితి. అయితే అక్కడ జరిగినటువంటి దృశ్యాలను చూసి 50 నుంచి 60 మంది విద్యార్థులను గూడూరు రూరల్ పోలీసులు బైండ్ ఓవర్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే గతంలో కూడా ఇలాంటి ఘటనలు ఆదిశంకర యూనివర్సిటీలో జరిగినప్పటికీ అక్కడ పోలీసులు వాళ్ళపై చర్యలు తీసుకున్నారు. ఆ విద్యార్థులు ఎవరైతే ఈ ఘటనకు పాల్పడుతున్నారో వాళ్ళని బైండ్ ఓవర్ చేసుకోవడం, వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడము, రకరకాల ప్రయత్నాలు జరిగినాయి. కానీ నిన్న ఒక 2 రోజుల క్రితం జరిగినటువంటి ఈ కార్యక్రమంలో మళ్ళీ కూడా విద్యార్థులు ఇలాంటి ధోరణికే వెళ్ళినటువంటి పరిస్థితులు చూస్తుంటే మాత్రం అక్కడ ఏదైనా జరగడానికి జరిగితే ఖచ్చితంగా ఒక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అంటే విచక్షణ కోల్పోయారు. చూస్తుంటే మనం తలకాయ పగలగొట్టేటువంటి దృశ్యం. అంటే ఆ విద్యార్థి పూర్తిగా కూడా తల నిండా నెత్తురు ఉంది, చేతులు కట్ అయి ఉన్నాయి, అలా షోల్డర్స్ కట్ అయి ఉన్నాయి. ఈ రకమైనటువంటి గొడవ, అంత పెద్ద విశేషరహితంగా గొడవ జరగాల్సి ఉంటుంది. అంటే ఎందుకు విద్యార్థుల మధ్య ఇలాంటి ఇలాంటి ఘర్షణ చోటు చేస్తుంది? అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలు వీటిని నియంత్రించడంలో ఎందుకు విఫలమవుతున్నాయి? వీటిపై అయితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఇప్పటికైనా సరే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఇలాంటి మైండ్ సెట్ తో ఉన్నారో వాళ్ళని ప్రత్యేకించి కూర్చోబెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు లెక్చరర్లు వీళ్ళకి కఠినంగా వీళ్ళ పట్ల వ్యవహరించాలి. అలాగే వీళ్ళని తల్లిదండ్రులు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు వీళ్ళు పట్ల పోలీసులు తీసుకుపోయి కౌన్సిలింగ్ కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. విద్యార్థులు వారి భవిష్యత్తు పట్ల ఉండాల్సిన విద్యార్థులు ఈ రకంగా విచక్షణగా కొట్టుకోవడం అయితే మాత్రం దీనిపై అయితే మాత్రం తీవ్రమైనటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. అట్లాగే గూడూరు ఆదిశంకర విశ్వవిద్యాలయంలో ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకోవడం గత కొద్దిగా లాస్ట్ ఇయరే ఆ ఇంజనీరింగ్ కళాశాలకు ఉన్నటువంటి ఆదిశంకరకు విశ్వవిద్యాలయం హోదా కోరుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి ఘటనలు అయితే మాత్రం దురదృష్టకరంగా దీన్ని భావిస్తున్న పరిస్థితి ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ చరిత్ కుమార్.